హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హారిక. నేను ఫ్యాషన్ హాల్స్తో పాటు వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో మెయిన్గా హెల్తీ రెసిపీస్, కిడ్స్కి ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను రీసెంట్గా ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీది ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, దాని బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుంది, మేము ఎలా షూట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. అండ్ మీరు కలెక్షన్ కూడా చూడొచ్చు ఈ వీడియోలో. నేను ఆ వీడియోలో ఎక్కువ కలెక్షన్ కూడా చూపించలేకపోయాను. సో ఇందులో మీకు ఒక 30% వరకు మీరు చూడొచ్చు. మిగతాదంతా మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది క్వాలిటీ, ఫినిషింగ్ ఇదంతా ఎలా ఉందో కూడా. ఎలాగో వచ్చేది మ్యారేజ్ సీజన్సే, ఖచ్చితంగా జ్యువెలరీని పర్చేస్ చేస్తూ ఉంటారు. మనకి సిల్వర్ ఏంటంటే లైఫ్ ఉంటుంది, ప్లస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. చాలా ట్రెండింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఈ మడిలో మనకి ప్రెసెంట్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నా శారీ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇది యాక్చువల్లీ అమ్మ తీసుకున్నారు, ఏ స్టోర్లో తీసుకున్నారో నాకు తెలీదు. సో నార్మల్గా మనకి అన్ని స్టోర్స్లో దొరుకుతాయి కదా, సో అలానే ర్యాండమ్గా తీసుకున్న శారీనే. బ్లౌజ్ మాత్రం నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటాను కదా, సో నేనే చేసుకున్నాను వర్క్ కూడా. ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ దగ్గర గ్రాండ్గా వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మనకి. బ్రైడల్స్కి లేదంటే హెవీగా బ్లౌజ్ కనిపించాలి, శారీ సింపుల్గా ఉన్నప్పుడు అనుకునే వాళ్ళకి చాలా బాగా సెట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను యూట్యూబ్ షార్ట్ వీడియోలో చెప్పాను, కానీ లాంగ్ వీడియో చూసిన వాళ్ళు మ్యాక్సిమం షార్ట్ వీడియో చూడట్లేదు, స్ప్లిట్ అయిపోతున్నారు ఫాలోవర్స్ అటు ఇటు. సో అందుకే మళ్ళీ నేను లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నాను. అండ్ శారీ వచ్చి నేను ఆల్రెడీ ప్రీ ప్లీట్ చేసుకొని ఉంచుకున్నాను. రీసెంట్గానే నేను ప్రీ ప్లీటింగ్ కూడా నేర్చుకున్నాను. సో అంటే బయట చేయడానికి కాదు, నాకు ఓన్గా నేను చేసుకోవడానికి అయితే నేర్చుకున్నాను. సో అది ముందే ప్రీ ప్లీటింగ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మేము డిస్కస్ చేసుకొని ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేసాము. నాకు నార్మల్గానే కొంచెం టెన్షన్ ఎక్కువ, అంటే కొంచెం కాదులేండి, చాలా టెన్షన్ ఎక్కువ. సో అక్కడ క్రౌడ్ని, అక్కడ కస్టమర్స్ని అందరినీ చూసి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ టెన్షన్ ఏమీ కనిపించకుండా వీడియో అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ బాగానే చేసేసాము. ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, మన షార్ట్ వీడియోలో ఉంటుంది. అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు కూడా తెలుస్తుంది కదా. సో ఆ వీడియో ఏంటంటే 1 minute 30 seconds ఎంతో ఉంటుంది. కానీ మేము వీడియో షూట్ చేసింది ఆల్మోస్ట్ 2 hours అయినట్టుంది. మొత్తం జ్యువెలరీ అంతా వేసుకొని దానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. అండ్ తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. మనకి చూడడానికి ఏముంది, 1 minute వీడియోనే కదా, అలా షూట్ చేస్తారు, ఇలా పోస్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటారు. కానీ వాయిస్ ఓవర్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇంత వీడియో అంతసేపు మనం నుంచోనే వీడియో తీసుకుంటూ ఉండాలి. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. యూట్యూబ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది అనేది. అండ్ నాకు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఫైనల్లీ ఒకటైతే చేశాను అండ్ అవుట్పుట్ కూడా నాకు చాలా నచ్చింది. నేను అనుకుని ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మీరు కూడా చూసేయండి మేము ఎలా షూట్ చేసాము, ఎలా మాట్లాడుకున్నాము అనేది. అంటే ఇక్కడ వాయిస్ మనకి క్లియర్గా లేదు, పక్కన కస్టమర్స్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, సో నాయిస్ ఎక్కువగా ఉంది. అందుకే నేను వాల్యూమ్ ఆఫ్ చేశాను. ఇంకా నార్మల్గా నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని చెప్పి ఇస్తున్నాను అనమాట.
కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా, మేబీ మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఇక్కడ మనకి వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు. మీరు డైరెక్ట్గా ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ దాని ఫినిషింగ్ కూడా మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి కెమెరా సరిగ్గా మీకు చూపించట్లేదు, అంటే లైటింగ్కి మేము తీసే యాంగిల్ బట్టి కూడా ఉంటుంది కదా. సో డైరెక్ట్గా మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మనకి అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీస్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో జ్యువెలరీని ఎక్కువ పర్చేస్ చేసే వాళ్ళకి అండ్ మ్యారేజ్ సెట్ అయిన వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. అండ్ అదంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళింది 3:30కి వెళ్ళాం అనుకుంటా. ఇంటికి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 6:30 to 7 అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.